అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటుగా ప్రముఖ ఆధ్యాత్మిక గురువు గారు, అలాగే ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ జయశంకర్ సిస్లా గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. నమస్కారం గురువుగారు. ఆయుష్మాన్ భవ. గురువుగారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దేశంలో మొట్టమొదటిసారిగా ఈ మాట అన్న రాజకీయ నాయకుడు ఆయనేనేమో అనిపిస్తుంది నాకు. సనాతన ధర్మ రక్షణ బోర్డు కావాలి, ఇది జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయాలి అని నినదించారు. ఇది సాధ్యమా, అవసరమా? ఇది అసాధ్యమైతే కాదు, తప్పకుండా అవసరం. ఎందుకంటే సనాతన ధర్మాన్ని పరిరక్షించాలంటే ఇలాంటి బోర్డు అనేది ఒకటి హిందువులకి అవసరం. ఎందుకంటే ఇక్కడ ఇప్పుడు ఇవాళ రేపు ఉన్న సామాజిక పరిస్థితుల్లో, మనకున్న సాంఘిక పరిస్థితుల్లో హిందువులంతా ఎట్లా తయారయ్యారంటే ఎక్కడో ఏది జరిగినా కూడా పెద్దగా స్పందించరు. అదొక న్యూస్ ఐటమ్ కింద చదివి నిర్లిప్తగా ఉంటారు. మీరు అదే ఒక ముస్లిమ్స్ వ్యవస్థలో ఏదన్నా ఒక తప్పిదం జరిగితే, ఒక పొరపాటు జరిగితే వాళ్ళందరూ వచ్చినంత స్పీడ్గా రోడ్డు మీదకి మన వాళ్ళు ఎవరు రారు. అట్లాగే ఒక క్రిస్టియన్ అన్నా, ఒక వేరే ఏదన్నా, ఏ అన్యమతస్తుల్ని ఏది మాట్లాడినా వాళ్ళలో ఉండే ఐక్యత ముఖ్యంగా ఈ హిందూ ధర్మంలో కొరబడింది. సో ప్రతి వాళ్ళు కూడా నాకెందుకులే, నా ఇంటి దాకా వస్తే కానీ అన్నట్టుగా తనకి దాకా ఆ వేడి సెగ తగిలితే కానీ ఎవరు కదిలే పరిస్థితి కనపట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది ఒకటి కంపల్సరీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో జాతీయ స్థాయిలో ఏర్పడాల్సిన అవసరం 100% ఉంది. ఇప్పుడు ఎందుకంటే ముఖ్యంగా మన దేవాలయాల పెత్తనం అంతా కూడా ప్రభుత్వాల చేతుల్లో, ఎండోమెంట్స్ చేతుల్లో, టీటీడీ బోర్డు చేతుల్లో ఉన్నాయి. సో ఈ టీటీడీ బోర్డులో ఎవరిని మెంబర్స్గా నియమిస్తున్నారు, అధికారులుగా ఎవరిని నియమిస్తున్నారు, ఏ ప్రభుత్వం వస్తే వాళ్ళకు అనుకూలమైన వాళ్ళని నియమించుకుంటున్నారు. సో వాళ్ళు దాన్ని ఒక బిజినెస్ సంస్థగానో లేకపోతే ఒక అడ్మినిస్ట్రేటివ్ సంస్థగానో నిర్వహిస్తున్నారు తప్ప అక్కడ జరగాల్సిన, స్వామివారికి జరగాల్సిన ఉపచారాలు, పూజలు ఏవైతే ఉన్నాయో అప్ టు ద అంటే అసలు చేయట్లేదని నేను అనట్లా, అప్ టు ద మార్క్ చేయాల్సిన పద్ధతిలో చేయట్లేదు. చేయాల్సిన నియమ నిబంధనలతో, చేయాల్సిన ఆచార వ్యవహారాలతో, ఆగమ శాస్త్రానుసారంగా పూర్తిగా నిర్వహింపబడట్లేదు. ఇది ఒక వ్యాపార ధోరణిలోనే వెళ్తుంది. అంటే ఒక టీటీడీ బోర్డు, కొత్తగా గవర్నమెంట్ బోర్డు వచ్చింది అంటే వాళ్ళు ఒక బోర్డు మెంబరు వాళ్ళకి కావాల్సిన వాళ్ళకి దర్శనం టికెట్లు, బ్రేక్ దర్శనం టికెట్లు, లేకపోతే ఇతర సేవా టికెట్స్, లడ్డూలు, ప్రసాదాలు, రూమ్స్ అలాట్మెంట్స్, వీటి కోసమా ఏర్పడేది బోర్డు. అవును గురుగారు, నాకు ఇక్కడ చాలా బాధ అనిపించే ఒక అంశాన్ని మీ ముందు తీసుకొస్తా. తిరుమల తిరుపతి దేవస్థానం అనేది అత్యంత సంపన్నమైన దేవాలయం. ఒకవైపు కొన్ని వందల ఎకరాలు ఉన్నా కానీ చాలా దేవాలయాల్లో ధూప దీపాలు లేవు. అవునండి. మరోవైపు ఏమో అత్యంత సంపన్నమైన దేవాలయం ఉంది. ఈ నిధులని వీటన్నిటికీ ఖర్చు పెట్టి ఈ హిందూయిజము వర్ధిల్లేలాగా చేయొచ్చు కదా, కానీ ఎక్కడా చేయట్లా. అట్ ద సేమ్ టైం గురుగారు, ఈ నిధులను తీసుకుపోయి ఏదో రాష్ట్రంలో పలానా కార్యక్రమం కోసం ఎట్లా గురువుగారు అట్లా? అది కరెక్టే అంటారా? కరెక్ట్ కాదండి. దేవుడి సొమ్ముని మీరు సమాజానికి, మీరు సమాజ హితం కోసం చేస్తున్నప్పటికీ కూడా దేవుడి సొమ్ముని మహానుభావులు, భక్తులు ఎక్కడెక్కడి నుంచో రూపాయి దాచుకొని హుండీలో, వాళ్ళు గల్లాపెట్లో దాచుకొని తీసుకొచ్చి స్వామివారికి సమర్పిస్తుంటారు. డబ్బున్న వాళ్ళు లక్షల కోట్లు ఒకేసారి డొనేషన్కి ఇస్తారు. కానీ డబ్బు లేని పేదవాడు కూడా రోజు రూపాయో ₹2 హుండీలో వేసి దీంట్లో ముంతలో వేసి దాచిపెట్టుకొని తిరుమలకు వచ్చి సమర్పిస్తుంటారు. అటువంటి ఆ డబ్బునంతా కూడా హిందూ మత ఉద్ధరణ కోసము, ఆ మత హితం కోసము ఖర్చు పెట్టాలి. ఆయన కలియుగ దైవం కాబట్టి. ఇప్పుడు క్రిస్టియన్ల చర్చిల డబ్బులు ఏమన్నా మీకు రోడ్లు వేయడానికి, ఇతర కార్యక్రమాలకు ఖర్చు పెడుతున్నారు? లేదు. ముస్లింల డబ్బులు ఖర్చు పెట్టట్లా. అటువంటి వాళ్ళకి ఇస్తారు, వీళ్ళు వాళ్ళకి తిరిగి ఈ సొమ్ము తీసుకెళ్ళి అక్కడ వాళ్ళకి తిరిగి చర్చిలకు మీరు డబ్బులు ఇస్తున్నారు. చర్చిలకు ఇస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు 600 చర్చిలకు ఏమో డబ్బులు ఇచ్చారు గురుగారు. చర్చిలకు డబ్బులు ఇస్తారు, హజ్ యాత్రలకు డబ్బులు ఇస్తారు, రంజాన్ ఇఫ్తార్ విందులకి ఖర్చు పెడతారు, క్రిస్మస్ విందులకి ఖర్చు పెడతారు. హిందూ మతం ఈ డబ్బులు తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెట్టడం అనేది శోచనీయమైన అంశం. ఇది చాలా ఘోరం. ఇది కలికాలంలాగా కనబడుతుంది.
సో ఈ అన్నిటి కోసం సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పెడితే వీటన్నిటిని అడ్రస్ చేస్తుంది కదా. ఆ బోర్డు పరిధిలోకి రావాలి ఈ దేవాలయాల పరిధిలోకి పరిపాలన రావాలి. అంతా కూడా ఆ బోర్డు. ఇవాళ గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి. కొన్ని ఏమవుతుందంటే గురుగారు, కొన్ని ఏమో మన సైడ్ ఏమో ఈ దేవాలయాన్ని బోర్డు పరిధిలో ఉన్నాయి, మన గవర్నమెంట్ పరిధిలో ఉన్నాయి, ఎండోమెంట్స్ పరిధిలో ఉన్నాయి. కొన్ని చోట్ల కొన్నేమో మఠాల పరిధిలో ఉన్నాయి, కొన్ని ఇండివిజువల్గా నడుస్తున్నాయి. వీటన్నిటికి ఒక ఏకీకృత విధానం సాధ్యమవుతుందా? చేయాలండి నెమ్మదిగా, అంటే ఒకేసారి సాధ్యపడదు. కానీ ఇప్పుడు చూడండి, అభివృద్ధి చెందుతున్న దేశంగానే మనం 70 ఏళ్ళుగా స్వతంత్రం వచ్చినా కూడా అభివృద్ధి చెందుతున్న దేశంగానే ఉన్నాం, చేసుకుంటూ వస్తున్నాం. ఇందిరాగాంధీ గారు కొన్ని సంస్కరణలు చేశారు, తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్, మన పివి నరసింహారావు గారు కొన్ని సంస్కరణలు చేశారు, తర్వాత వచ్చిన మన్మోహన్ సింగ్ కొన్ని సంస్కరణలు చేశారు. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో పూర్తిగా హిందూ మతానికి హైందవత్వానికి జీవం పోసుకొని కాశ్మీర్ లాంటి ఎన్నో సమస్యలన్నీ పరిష్కరింపబడి అన్నిట్లోనూ రామ మందిర నిర్మాణం ఇలాంటివన్నీ జరిగినాయి. ఇది ఒకే రోజు జరగదు, బట్ మొదలైతే అవ్వాలి. దేనికైనా దానికి బీజం అనేది పడాలి. సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు అనేది కంపల్సరీ రావాలి. దానికి నీతి నిజాయితీ గల వ్యక్తులు ఉండాలి, దానికి సరైన వ్యక్తులను నియమించాలి. నేను అనుకోవడం ఏంటంటే భగవంతుడు పవన్ కళ్యాణ్ గారిని సెలెక్ట్ చేసుకున్నారు అని నేను అనుకుంటున్నాను. అయి ఉండొచ్చు. అందుకే లేకపోతే ఈ రూపంలో ఆయన నోటి వెంట పదవి రావడం, ఆ సంకల్పం ఆయనకు రావడం అనేది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది గురుగారు. ఇప్పుడు ఆయనకి ఈ సంకల్పం భగవంతుడే ఇచ్చి, భగవంతుడే ప్రేరణగా నాయన నువ్వు నా కోసం నిలబడు, ఈ ధర్మం కోసం నిలబడు అన్నట్టుగా అనిపిస్తోంది. ఆయన నిలబడి దీన్ని ముందుకు నడిపించి తీసుకెళ్ళాలి. దీంట్లో హిందువులందరూ కూడా, మీరు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్, మీరు ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా, మీరు హైందవత్వాన్ని గౌరవించే వాళ్ళు, సనాతన ధర్మాన్ని గౌరవించే వాళ్ళు అయితే కనుక ఆయనకి బాసటగా నిలబడాలి. ఆయనకు వెన్నుదన్నుగా నిలబడి ఆయన్ని ముందుకు నడిపించి ఆయన నాయకత్వంలో ఇది ఏర్పడాలి. దీనికి సంబంధించి అన్నీ కూడా భగవంతుడి సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, ఎందుకంటే అలాంటి నీతి నిజాయితీ గల నాయకులు ఇప్పుడు అవసరం. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఓట్ బ్యాంక్ రాజకీయాలు నడుస్తున్న రోజుల్లో డబ్బే పరమావధిగా, డబ్బు సంపాదనే ధ్యేయంగా రాజకీయాల్లోకి వస్తున్న దీంట్లో ఇలాంటి వ్యక్తి మనకు ఉండటం అనేది అవసరం. ధన్యవాదాలు గురుగారు. ఆయుష్మాన్ భవ.